హలో ఫ్రెండ్స్, ఇటీవల ఎన్నికల్లో జగన్ పాలనపై వ్యతిరేకత పెళ్ళుబుకడం, మళ్ళీ చంద్రబాబు గారే అధికారంలోకి రావాలని కోరుకోవడంతో కూటమి అద్వితీయమైనటువంటి విజయాన్ని సాధించింది. 2023లోనే రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడులో 6 విషయాలతోటి సూపర్ 6 అనే పేరుతోటి మినీ మేనిఫెస్టోని విడుదల చేసింది. అది కాకుండా మేనిఫెస్టోలో కూడా అనేక అంశాలని అనేక వర్గాలు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు రాష్ట్రంలో విజయ దుందుబి మోగించిన తర్వాత తక్షణమే చంద్రబాబు నాయుడు గారు ముందున్నటువంటి సమస్యలేంటి, వారి ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఆ సవాళ్ళ నుంచి ఎలా బయటపడగలుగుతారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. మిత్రులారా, ఇంతవరకు అదే కాలంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే సూపర్ 6 పేరుతోటి విడుదల చేసినటువంటి 6 కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటి ప్రతి పల్లెకి ప్రతి వ్యక్తికి దగ్గరయ్యాయి. వాటిలో ముఖ్యంగా తల్లి వందనం పేరుతోటి ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 1500 ఇవ్వటం, మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, మహిళలకు 1500 రూపాయలు ప్రతి నెల బ్యాంకులో వారి పేరుటిని వేయటం, బస్సు ప్రయాణంలో మహిళలకి ఉచితం, నిరుద్యోగులకి 3000 నిరుద్యోగ భృతి, రైతులకి ప్రతి సంవత్సరం కూడా ఏటా 20,000 రూపాయలని సహాయం చేయటం అనేవి సూపర్ 6లో అంశాలు. అయితే ఈ అన్ని అంశాలు కూడా కొంత కాల పరిమితి ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి నియమాలు, నిబంధనలు, దానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చుకోవటము, ఎలా దాన్ని ప్రారంభించాలా, వారికి అర్హతలు ఏ విధంగా పెట్టాలో అనేటువంటి విషయాన్ని చేసుకునే దానికి కొంత టైం ఉంటుంది. కానీ ఇమీడియట్గా ఇప్పుడు ప్రస్తుతం వారు చెప్పినటువంటిది పెన్షన్లని జూలై 1వ తేదీన 7,000 రూపాయలంటే ప్రతి నెల 3,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 పెంచుతాను. మార్చి నుంచి 3 నెలలు రావాల్సినటువంటి 1,000 రూపాయలు, జూన్లో రావాల్సినటువంటి 4,000 కలిపి 7,000 రూపాయలని జూలై 1వ తేదీ ఇస్తానన్నారు. మొదటగా నెరవేర్చవలసినటువంటి అంశం అది. ప్రస్తుతం జీతాలకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఖజానాలో ఉంది. మరి ఈ సమస్యని ఎలా అధిగమిస్తారు, మరి వారికి ఇవ్వాల్సినటువంటి ఈ మొత్తాన్ని ఇంత క్రితంలాగా గ్రామ వాలంటీర్ల ద్వారానే ఇస్తారా, లేదంటే బ్యాంక్ అకౌంట్లో ఇస్తారా, ఏ విధంగా చేస్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇక ఆగస్టు నెలకు వస్తే 2023 జూలైలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు రావాల్సినటువంటి డిఏ, డిఆర్కి సంబంధించి గత ప్రభుత్వం జూలై నెల జీతంతో ఆగస్టు 1నే ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ఒక జీవోని విడుదల చేస్తుంది. ఇప్పుడు ఆ జీవోని కూడా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మిగతా ఉద్యోగస్తులకు చెప్పినటువంటి ఐఆర్ కానీ, డిఏ బకాయిలు కానీ, సరెండర్ లీవులు కానీ అన్నింటికి కూడా కొంత సమాచారం సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రణాళికాబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి కొంత టైం తీసుకున్నా సరిపోతుంది. కానీ వాళ్ళు గత ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని అమలు చేస్తారా లేదా అనేటువంటిది కూడా వారి ముందున్నటువంటి విషయం. ఇకపోతే ఈరోజు రాష్ట్రంలో అలజడులు, ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల క్రితం వైకాపా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు కానీ వ్యక్తిగత దూషణలతోటి వారు రెచ్చగొడుతూ ప్రశ్నించే వారిని గొంతు నులివి అనేక ఇబ్బందులు గుర్తిస్తే దాన్ని తట్టుకోలేనటువంటి కొంతమంది కార్యకర్తలు ఇప్పుడు కొన్ని చోట్ల అలజడులకి, ఆందోళనకి దిగుతున్నారు. అయితే కార్యకర్తలు బాధపడకుండా, అదేవిధంగా ఆందోళన ఎక్కువ కాకుండా దానికి తగ్గటువంటి న్యాయం ఎలా చేయగలుగుతారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ముందు సవాల్. ఎవరైతే ఇంతకుముందు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాడులు చేశారో వాళ్ళని న్యాయపరంగా ఎలా శిక్షిస్తారు, వాళ్ళ మీద ఎలా చర్యలు తీసుకుంటారు అనేది ఒకటి. రెండోది, అవినీతి ఉద్యోగులు కూడా
వారు ఉద్యోగ బాధ్యతల్ని విస్మరించి అనేక రంగాల్లో అనేక శాఖల్లో కూడా అవినీతి చేసినటువంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా ముందు చూసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను పాత చంద్రబాబు నాయుడు గారిని కాదు, మారాను, ప్రజలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, అధికారుల పాలన కాదు, నా పరిపాలన చూడండి అన్నారు. మరి ఇప్పుడు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ని పునరుద్ధరిస్తారా? వాళ్ళకి 5,000 నుంచి 10,000 జీతం ఇస్తానన్నారు. మరి ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు 50 ఏళ్ళకి ఒకరు ఉన్నటువంటి సచివాలయ వాలంటీర్ని 100 ఇళ్ళు చేసేసి వాళ్ళకి 10,000 ఇచ్చినా కూడా దానికి సంబంధించిన బడ్జెట్లో కూడా ఇబ్బంది రాదు. మరి దానికి ఏమి చర్య తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే అమరావతిగా రాజధానిని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలవరం నుంచి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కులగణన మీద కూడా వీరు చెప్పున్నారు కాబట్టి కులగణన కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మొట్టమొదటి సంతకం నేను మెగా డిఎస్సికి పెడతాను అన్నారు. అయితే ఇప్పుడు ఉపాధ్యాయ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలియదు. బహుశా ఒక 10,000 లోపలే ఉండొచ్చు. కాబట్టి ఇమీడియట్గా మొదటి సంతకం కూడా మెగా డిఎస్సి మీద పెడతానన్నాడు. దాన్ని అయితే నెరవేర్చవచ్చు, నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. అదే ల్యాండ్ యాక్ట్ను కూడా రద్దు చేస్తానన్నాడు, దాన్ని కూడా చేయొచ్చు. అయితే ఈ సమస్యలన్నిటికీ, ఈ సవాళ్ళన్నిటికీ పరిష్కరించడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఆర్థికపరమైనటువంటి సంపదను సృష్టించేటువంటి కార్యక్రమాలు కూడా ఎదుగుతారు. వారి అదృష్టం కూడా బాగుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు గారి కూటమి అత్యవసరం. కాబట్టి దాన్ని ఆసరా చేసుకొని మన నిధులు మనకి తీసుకురావటంలో కానీ, మనకి బకాయిలలో తీసుకురావటంలో కానీ, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురావటం కానీ మంచి అవకాశం ఉంది, ఆ చతురత ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా, లక్ష్యంగా ఎలా ముందుకు పోతాడో అనేది ఈరోజు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, చూద్దాం. ఒక 6 నెలల కాలంలో వారన్నీ కూడా సర్దుకుంటారని చెప్పి వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒకటిగా నెరవేర్చుకుంటూ పోయి అందరూ ప్రజల అభిమానాన్ని చూరుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈ వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ప్రోత్సహించండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.